ఖాతాదారులకు మెరుగైన నాణ్యమైన సేవలందించడమే తమ లక్ష్యమని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అమరావతి సర్కిల్ జనరల్ మేనేజర్ శైలేష్ కుమార్ అన్నారు. ఒంగోలు రీజనల్ పరిధిలోని పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ఒంగోలు భాగ్యనగర్లో ఏర్పాటు చేసిన ఎస్బీఐ నూతన శాఖను గుంటూరు పరిపాలనా కార్యాలయం డిప్యూటీ జనరల్ మేనేజర్ కృష్ణకుమార్, బి ప్రభు, ఒంగోలు రీజనల్ మేనేజర్ ఎస్ గున్నేశ్వరరావు, ఆంధ్రకేసరి విశ్వవిద్యాలయం ఇన్ఛార్జ్ ఉపకులపతి ప్రొఫెసర్ డివిఆర్ మూర్తులతో కలిసి ప్రారంభించారు. ఖాతాదారులకు మరింత చేరువుగా సేవలందించడానికి భాగ్యనగర్ ప్రాంతంలో నూతన శాఖను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ ప్రాంత వాసులు బ్యాంకు సేవలను సద్వినియోగం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్ఏసీపీసీ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ పిటి వెంకట్రావు, భాగ్యనగర్ శాఖ మేనేజర్ సిహెచ్ శ్రీనివాసరావు, చీఫ్ మేనేజర్లు కె హారతి, ఎల్వీబీ నాగేశ్వరరావు, వేదం రాజేష్ బాబు, హెచ్ఆర్ మేనేజర్ నళినీకాంత్, ఆర్ఓబి సూపర్వైజింగ్ ఛానల్ మేనేజర్ జానకిరామయ్య, ఎస్బీఐ ఆఫీసర్ అసోసియేషన్ డిప్యూటీ రీజనల్ సెక్రటరీ వి శ్రీనివాసరావు, లక్ష్మీనారాయణ, రమేష్, చంద్రశేఖర్, ఎస్బీఐ ఆఫీసర్స్ అసోసియేషన్ గుంటూరు మాడ్యూల్ చీఫ్ రీజనల్ సెక్రటరీ జయకుమార్, ఎస్బీఐ ఒంగోలు రీజనల్ స్టాఫ్ యూనియన్ రీజనల్ సెక్రటరీ వెంకటరెడ్డి, ఎస్బీఐ గుంటూరు మాడ్యూల్ స్టాఫ్ యూనియన్ డిప్యూటీ జనరల్ సెక్రటరీ కోటిరెడ్డి, స్థానిక చీఫ్ మేనేజర్లు, బ్రాంచ్ మేనేజర్లు వీరయ్య, రామారావు, భవానీ శంకర్ పాత్రో, వివేక్, లక్ష్మీనారాయణ, అవినాష్ మరియు సిబ్బంది, ఖాతాదారులు పాల్గొన్నారు. బ్యాంకింగ్ వ్యాపారంతో పాటు సామాజిక కార్యక్రమాల్లో కూడా తమ వంతు సహాయ సహకారాలను అందజేస్తుందని, అందులో భాగంగా సామాజిక బాధ్యత కింద ఒంగోలు ప్రధాన శాఖ ద్వారా ఒక బొలెరో వాహనాన్ని ఆంధ్రకేసరి యూనివర్సిటీకి అందించడం జరుగుతుందని చెప్పారు. మరుతయేనావర్ధయంతే శతమేనమేవ శతాత్మానం భవతి శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి శతమిది శతం దీర్ఘమాయుః శతమానం భవతి శతాయుః పురుషస్యతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. దేవో బృహస్పతి పట్టుకోండి. ధ్రువం దైంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం. అక్కడ వేయండి. ఇలా పట్టుకోండి. అంత గట్టిగా చప్పట్టు కొట్టండి ఒకసారి. అయం ముహూర్తం అస్తు. కుడికాలు పెట్టండి. మానం భవతి శతాయుః పురుషస్యతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి. వేయండి. ఇహ రాష్ట్రముధారయా ఇంద్రైవ వృత్రః అపహక్షేత్రాణి సంజయన్నో ఇంద్రయేన మదీధరతు. రండి. ఇంద్రయేన మదీధరతు ధ్రువం ధ్రువేణ హవిషా తస్మై దేవా అధిప్రవన్న. రండి. అయం చ బ్రహ్మణస్పతి. వెలిగింది. పర్వత హిమావికాజలి ఇంద్రహి వేహద్రువస్తిష్ట ఇహ రాష్ట్రముధారయ అభిదిష్టవృతన్యతః అధరే సంతోషత్రవః ఇంద్రైవ వృత్రః తిష్ట అపహక్షేత్రాణి సంజయన్నో. ఇంద్రయేన మదీధరతు ధ్రువం ధ్రువేణ హవిషా. పట్టుకోండి. పట్టుకోండి. తస్మై దేవా అధిప్రవన్న. ఒకసారి సార్ వెయిట్ వన్ వీక్. అయం చ బ్రహ్మణస్పతి. ఫ్రేమ్ లోకి వస్తున్నావు. గోవిందాయ నమః. రండి. కింద నుంచి తీసుకోండి. ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ, గోవిందాయ నమః. రండి. హస్త ప్రక్షాళ్య. ఓం కేశవాయ స్వాహ, ఓం నారాయణాయ స్వాహ, ఓం మాధవాయ స్వాహ, గోవిందాయ నమః. రండి. అంతేనా? చూస్తున్నావు నువ్వు. ఉపేంద్రాయ నమః. హరే నమః. కృష్ణాయ నమః. శుభే శోభనే భృదే ముహూర్తే శ్రీ కృష్ణకుమార్ నామధేయస్య ధర్మపత్ని సునీతా నామధేయవత్యాః సహ కుటుంబానాం హర్దసపుత్రస్య గుణేశ్వరాం నామ స్థిరో భవ వరదో భవ సముఖో భవ
ఓం సుముఖాయ నమః ఓం ఏకదంతాయ నమః ఓం కవియాయ నమః ఓం జగదండకాయ నమః ఓం లంబోదరాయ నమః ఓం గజానాయ నమః ఓం వక్రతుండాయ నమః ఓం శూర్పకర్ణాయ నమః ఓం హేరంబాయ నమః ఓం స్కందపూర్వజాయ నమః ఓం సర్వసిద్ధప్రదాయకాయ నమః ఓం ఆవాహిత సకల దేవతా నమస్తే నమస్తే నమః నానావిధ పరిమళ పత్ర పుష్ప అక్షతాం సమర్పయామి ధూపం ఫ్లాష్ కొంచెం కింద కనుక్కున్నా ఫ్రేమ్ ఫ్లాష్ 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 డౌన్ చేయండి నాకు ఈసీగా వచ్చారు కొంచెం లోపలికి కొంచెం సార్ రండి సార్ సార్ రష్గా ఉంది ఫ్లాష్ దించాను బాయ్ ఫ్లాష్ దాన్ని నీరాజనం దర్శయామి జయ నమ పార్వతీపతయే హర హర మహాదేవ హర శ్రీమత్రమారమణ గోవింద హరి సత్యో జాతం ప్రపద్యామి సత్యో జాతాయ వై నమో నమః భగవద్భవాయ నమః రుద్రాయ నమః కాలాయ నమః కలవికరణాయ నమః తస్మాత్ కారుణ్యభావేన రక్ష రక్ష పరమేశ్వర కైలాసవాస జగద్రక్షక ఆత్మ ప్రదక్షిణ నమస్కారాన్ సమర్పయ నమస్కారం కాలుతుంది అట్లా ఉంచేదాన్ని వదిలి రేటు కాదు బయట పెడతాం సాంబ్రాన్ని కట్ చేయాలి నాకు తట్టాను వాళ్ళకి ఎవరికి బాగా అయిపోయింది ఇతను కూర్చున్నాడు కదా అది శతమానం భవతి శతాయు పురుషస్తేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతి Today, State Bank of India dedicates this Bhagyanagar branch to the service of residents of Bhagyanagar. All banking facilities, all financial services are available at this branch. You can open savings bank account, you can save your monthly savings through recurring deposit, you can have fixed deposit at this branch, and you can invest in stock market also through by opening demat account, or you can invest in mutual fund. You can also have protection cover for your family in terms of insurance plan. You can also have health policy, accidental insurance. Everything is sold under one roof of this branch. Locker is also available at this branch. That will be available on first come and first serve basis. You can also have different kind of loans from this branch, including gold loan, home loan, car loan. Everything is available at this branch. And to start with, we have a team of branch head and cash in charge, so they will take care of all your requirements. So request everyone, all residents of this Bhagyanagar area, to support this branch in terms of deposits or in terms of all your requirements. Thank you. మా స్టేట్ బ్యాంక్ భాగ్యనగర్ శాఖని ఈరోజు ప్రారంభించడం జరిగింది. మా యొక్క జిఎం గారు గౌరవనీయులు శ్రీ శైలేష్ కుమార్ గారి చేతుల మీదుగా ఓపెన్ చేయడం జరిగింది.
మా బ్రాంచ్లో అన్ని రకాల లోన్స్తో పాటు మీ యొక్క సేవింగ్స్ ఖాతాలను అండ్ కరెంట్ అకౌంట్లను, మీ వ్యాపారానికి సంబంధించి కరెంట్ అకౌంట్లను కూడా ఓపెన్ చేయడం జరుగుతుంది. ఇక్కడ అకౌంట్స్తో పాటు మీకు సంబంధించిన లోన్స్, గోల్డ్ లోన్స్ అండ్ హౌసింగ్ లోన్స్, మీ పర్సనల్ పర్పస్ కోసం ఎక్స్ప్రెస్ క్రెడిట్స్ అంటే పర్సనల్ లోన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. హౌస్ కన్స్ట్రక్షన్ హౌసింగ్ లోన్స్ అండ్ మీ యొక్క బిజినెస్ వృద్ధి కోసం ఎస్ఎంఈ లోన్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. సో ఈ అవకాశాన్ని మన భాగ్యనగర్ ప్రజలతో పాటు రామ్నగర్, దగ్గరగా రామ్నగర్ కూడా ఉంది, రామ్నగర్కి ప్రజలు, హౌసింగ్ బోర్డు కాలనీ, మోడల్ టౌన్, మన ఈ రెసిడెన్షియల్ ఏరియా మొత్తానికి కూడా మా బ్రాంచ్ అనేది బాగా యూస్ఫుల్గా ఉంటుంది. ఆల్రెడీ వస్తున్నారు మంచిగా కస్టమర్స్. సో మీరు కూడా అందరూ యూస్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. దానితో పాటు మా దగ్గర లాకర్ ఫెసిలిటీ ఉంది. లాకర్స్తో పాటు మేము మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ గురించి కానీ, డిమాట్ అకౌంట్స్ గురించి కానీ, మా యొక్క జాయింట్ వెంచర్స్ ఏవైనా లైఫ్ ఇన్సూరెన్స్ ఇటువంటి ఏదైనా సరే, మీ యొక్క రిక్వైర్మెంట్ ఏదైనా సరే మొత్తానికి కూడా మా బ్రాంచ్ని విజిట్ చేయండి. నేను అండ్ మా టీం మీకు ఎప్పుడు అవైలబుల్గా ఉంటాము. మీకు ఎటువంటి అవసరమైనా సరే బ్యాంకింగ్ అవసరాల కోసం ఎప్పుడు ఎస్బీఐ మీతోనే ఉంటుంది. థ్యాంక్ యూ సార్. ఈరోజు ఇక్కడ మీ అందరికీ అందుబాటులో ఉండేలాగా భాగ్యనగర్లో మా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శాఖను ప్రారంభిస్తున్నాము. బ్రాంచ్ మేనేజర్ శ్రీనివాస్ గారు, క్యాష్ ఆఫీసర్ గారు, వాళ్ళందరూ మీకు అవైలబుల్గా ఉంటారు. ఈ బ్రాంచ్లో మీకు కావాల్సిన అన్ని రకాల సదుపాయాలు, లాకర్స్ కానీ, లోన్స్కి సంబంధించిన సదుపాయాలు కానీ, డిపాజిట్స్ కానీ, మీ ఇన్వెస్ట్మెంట్ మ్యూచువల్ ఫండ్స్ కానీ, ఇన్సూరెన్స్ ప్రోడక్ట్స్ కానీ, ఏ రకమైన మీకు ప్రోడక్ట్ కావాలన్నా ఇక్కడి నుంచి మీరు అవైలబుల్గా ఉన్నాయి. ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలని కోరుకుంటున్నాము. ఈ బ్రాంచ్ని మీ భాగ్యనగర్ వాసులకి డెడికేట్ చేస్తూ మీ అందరి సహకారం, మీ అందరి తోడ్పాటు ఈ బ్రాంచ్కి అందిస్తారని కోరుకుంటున్నాం. భాగ్యనగర్ థర్డ్ క్రాస్లో ఉంటాను నేను. నా పేరు బ్రహ్మచారి. శర్మ కాలేజీలో ఇంగ్లీష్ లెక్చరర్గా వర్క్ చేసి 99లో రిటైర్ అయినాను. అప్పటి నుంచి ఇక్కడే ఉంటున్నాను. ఇది నాకు చాలా దగ్గర బ్యాంకు. అందువల్ల మిగతా బ్యాంకుల కంటే ఈ బ్యాంకులో రావటం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది ఇక్కడికి రావడం. తర్వాత ఈ స్టేట్ బ్యాంక్ అనేది చాలా గొప్పది. ఇక్కడ ఈ బ్రాంచ్కి జ్యోతి ప్రజ్వలనానికి నన్ను పిలవటం అనేది నాకు చాలా గౌరవప్రదమైనటువంటిది. ఇది బాగా వర్ధిల్లాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. వర్ధిల్లుతుంది జనరల్గా. అందరికీ బ్యాంకింగ్ అనేది వాళ్ళు చాలా అవసరమైనటువంటి విషయం. సో థ్యాంక్ యూ వెరీ మచ్. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళకి ఇక్కడ బ్రాంచ్ ఓపెన్ చేసినందుకు ఈరోజు మేము గ్రీటింగ్స్ చెప్తున్నాను. రెండోది కంగ్రాచులేషన్స్, మాకు దగ్గరలో బ్యాంక్ బ్రాంచ్ వచ్చి ఉండటం అనేటువంటిది. తర్వాత మాకు యూనివర్సిటీలో మేము ఒక రూల్స్ పెట్టుకున్న దాని ప్రకారం ఏంటంటే మా తాలూకా ఏ ఫండ్స్ అయినా సరే మేము స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో పెట్టి మేనేజ్ చేయాలని చెప్పి మేము అనుకుని ఒక పాలసీ డెసిషన్ తీసుకున్నాము. సో మా దగ్గర ఉన్నటువంటి ఏ మనీ అయినా సరే మేము ఎస్బీఐలోనే పెట్టాలి ఫస్ట్ అనేటువంటి నిర్ణయానికి మేము వచ్చాం. అంటే నేను వైస్ ఛాన్సలర్గా వచ్చిన లాస్ట్ 5 monthsలోనే వచ్చిన డెసిషన్ ఏంటంటే స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలోనే మేము పెట్టాలని నిర్ణయించుకున్నాం మేము ఒకటి. రెండోది ఏంటంటే మాకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళతో బాగా సత్సంబంధాలు వాళ్ళకి మాకు పెరుగుతూ ఉన్నాయి రోజు రోజుకి మాకు. సో వాళ్ళ దగ్గర నుంచి మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాం, మా దగ్గర నుంచి బ్యాంక్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. చాలా మంచి విషయం అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఇది ముందుకు వెళ్తుందని నేను డిసైడ్ చేసి చెప్తున్నాను. ఈ ఆంధ్రకేసరి యూనివర్సిటీ వారితో మాకున్న అవినాభావ సంబంధం, తర్వాత వారితో మాకున్న అనుబంధం ఇవి దృష్టిలో ఉంచుకొని వారి కోరిక మేరకు ఎగ్జామినేషన్ పేపర్స్ వాటి మూమెంట్ కోసము ఒక వెహికల్ ఒకటి మా దీని కింద మేము డొనేట్ చేయడం జరుగుతుంది. ఈ అవినాభావ సంబంధం ఇదే విధంగా కొనసాగుతుందని ఆశిస్తున్నాము. అదేవిధంగా వారికి భవిష్యత్తులో ఏ అవసరాలు ఉన్నా మా బ్యాంకు ద్వారా మీ వేరే కాలేజీలు ఆంధ్రకేసరి యూనివర్సిటీ పరిధిలో ఉన్న అన్ని కాలేజీలు వారికి కావాల్సిన అవసరాలు
ఫీజులు పేమెంట్లు కానీ తర్వాత ఎగ్జామినేషన్ ఫీజు పేమెంట్లు కానీ అన్నిటికీ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సర్వీసెస్ అందజేస్తుందని తెలియజేస్తున్నాము. సో థ్యాంక్ యూ. ముందుగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళకి మేము ఆంధ్రకేసరి యూనివర్సిటీ తరఫున థ్యాంక్స్ చెప్తున్నామండి. మేము ఈ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ లోకల్ వాళ్ళు మాకు ఏం చేశారంటే ఆంధ్రకేసరి యూనివర్సిటీకి వెహికల్ 12 లక్షలు ఇంచుమించు 12 లక్షలు ఖరీదు చేసే వెహికల్ మహీంద్రా క్యాంపర్ ఈ వెహికల్ మాకు డొనేట్ చేశారు వాళ్ళు ఆంధ్రకేసరి యూనివర్సిటీకి. ఇది ఇంచుమించు 12 lakhs వరకు ఖరీదు చేసినటువంటి వెహికల్ వాళ్ళు ఇచ్చారు పూర్తిగాను ఫండింగ్ తోటి. ఇది యాక్చువల్గా మాకు వెహికల్ ఇప్పుడు హ్యాండ్ ఓవర్ చేశారు, మీరు చూస్తున్నారు. దీన్ని రాబోయే రోజుల్లో మేము పూర్తిగా ఉపయోగించుకుంటామని చెప్పేసి చెప్తున్నాను.